మానవ సమాజంలో అసమానతలపై వచ్చిన వివరణలు, సమర్థనలు ఇంకే విషయంపైనా రాలేదు. మతాల ప్రబోధాలను, తత్వశాస్త్రాల చర్చలను తరచి చూస్తే అవే ఎక్కువగా కనబడతాయి. అన్ని సందర్భాల్లో అవి ప్రత్యక్షంగా వ్యక్తం కాకపోవచ్చు. విశ్వవిద్యాలయాల్లో నిష్ణాతుల మధ్య చర్చల్లా అవి ఉండకపోవచ్చు. ఈనాటి వాద ప్రతివాదాల్లాగా స్పష్టంగా వెల్లడి కాకపోవచ్చు. కానీ మన సంప్రదాయ కథల్లో, పురాణాల్లో, కావ్యాల్లో, పాపపుణ్యాల వివేచనల్లో, ధర్మాధర్మ ఆలోచనల్లో, అంతస్తుల్లో ఎక్కువ తక్కువలను వివరించి తాత్విక సమర్థనలు ఇవ్వడమే ప్రధానంగా ఉంటుంది. మన కర్మ సిద్ధాంతమే ఇందుకు నిదర్శనం. గత జన్మలో చెడు కర్మలు చేసిన వారు కష్టాలను అనుభవిస్తున్నారని, మంచి కర్మలు చేస్తే వచ్చే జన్మలో ఉన్నత స్థాయికి వెళ్తారని భరోసా ఇవ్వడమే అందులో కనబడుతోంది. ఆ భరోసాతోనే సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడుతోంది. అన్ని దేశాల్లోనూ ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ధనికులను పేదలు చంపకుండా మతమే నిలువరిస్తోంది అని నెపోలియన్ 200 ఏళ్ల క్రితమే చాలా నిక్కచ్చిగా చెప్పాడు. సాధారణ ప్రజలను నిశ్శబ్దంగా ఉంచడానికి అదొక అద్భుత సాధనమని కూడా నెపోలియన్ వ్యాఖ్యానించాడు. ఈ అద్భుత సాధనం ఇప్పటికీ ఉన్నప్పటికీ ఒకనాటి పదును కోల్పోతోంది. ఆధునిక సమాజంలో అసమానతలను ప్రశ్నించడం పౌర హక్కుగా మారిపోతోంది. ఒక స్థాయి వరకే అసమానతలను సహించే పరిస్థితి నెలకొంటోంది. మితిమీరిన అసమానతలపై ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రూపంలో అలజడులు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి, ఆర్థిక అభివృద్ధికి, పర్యావరణానికి అసమానతలు తీవ్ర ఆటంకాలుగా పరిణమించడంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అసమానతలు కలిగిస్తున్న విపరిణామాల విషయమై అంతర్జాతీయ వేదికలపై చర్చలు మొదలయ్యాయి. ఈ నెల 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగే G20 సదస్సులో అసమానతల అంశాన్ని కూడా ప్రధాన అజెండాలో చేర్చారు. G20 కూటమికి అధ్యక్షత వహిస్తున్న దక్షిణాఫ్రికా సారథ్యంలో అసమానతలపై నివేదికనివ్వడానికి స్వతంత్ర నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన జోసెఫ్ స్టిగ్లిట్స్ నేతృత్వంలో ఏర్పడిన ఆ కమిటీ అసమానతలను పలు కోణాల్లో విశ్లేషించి నివేదికను రూపొందించింది. తీవ్ర అసమానతల కారణంగా వివిధ కీలక రంగాలకు ప్రమాదం ఎలా పొంచి ఉందో నివేదికలో స్పష్టంగా వివరించారు. సంపద, ఆదాయాల పరంగా పెరిగిపోతున్న అసమానతలను లోతుగా విశ్లేషించారు. గత 40 ఏళ్లలో 50% ప్రజల సగటు వాస్తవాదాయం $358 మాత్రమే పెరిగింది. 1% ఉన్న బడా ధనికుల సగటు ఆదాయం అదే కాలంలో $191,000కు చేరింది. సంపదలో అసమానతలు ఇంకా దారుణంగా తయారయ్యాయి. 2020-24 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన మొత్తం సంపదలో 41% 1%గా ఉన్న శ్రీమంతుల చేతుల్లోకి వెళ్ళింది. దిగువనున్న 50% ప్రజలకు పెరిగిన సంపదలో లభించిన వాటా 1% మాత్రమే. శ్రీమంతులకు సగటున $13 లక్షల సంపద లభిస్తే అట్టడుగున 50% ప్రజలకు సగటున $585 సంపదే దక్కింది. అంటే 2655 రెట్లు ఎక్కువ సంపద 1% శ్రీమంతుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రపంచ వస్తు సేవల విలువలో 16%కి సమానమైన సంపద 3000 మంది కుబేరుల చేతుల్లోకి పోగుపడింది. ఇప్పటి వరకు బిలియనీర్లను మాత్రమే మనం చూశాం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో 10 ఏళ్లలో ట్రిలియనీర్లు రంగంపైకి వచ్చేస్తారు. బిలియనీర్లు అందరూ సొంతంగా పరిశ్రమలు, కంపెనీలు పెట్టి కింద మీద పడి సంపదను కూడబెట్టిన వాళ్లు కాదు. వారసత్వంగా సంపదను పొందిన వాళ్లే ఎక్కువ. అసమానతలు తీవ్రంగా ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్య క్షీణత 7 రెట్లు ఎక్కువగా ఉంది. పెరిగిపోతున్న అసమానతల వల్ల 2020 నుంచి దారిద్ర్యం నుంచి ప్రజలను గట్టెక్కించే ప్రక్రియల్లో వేగం తగ్గింది. దీంతో 230 కోట్ల మంది ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. సగం ప్రపంచ జనాభాకు అత్యవసరమైన ఆరోగ్య సేవలు అందడం లేదు. వైద్య ఖర్చులకు సొంత డబ్బులు చెల్లించాల్సి రావడంతో 130 కోట్ల మంది ఆర్థిక పరిస్థితి దిగజారింది. అసమానతల వల్ల ప్రజాస్వామ్య సంస్థల్లో నమ్మకం తగ్గిపోతోంది. విభజన రాజకీయాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఉన్మాద రాజకీయాల ప్రాబల్యం విస్తరిస్తోంది. ప్రజాస్వామిక ప్రక్రియల్లో పాల్గొనాలనే ఆసక్తిలోనూ క్షీణత కనబడుతోంది. అసమానతలు ఎక్కువగా ఉన్న 23 దేశాల్లో 22 చోట్ల ప్రజాస్వామ్యం అన్ని రకాలుగా దిగజారింది. చట్టసభలు, న్యాయ వ్యవస్థల పనితీరు కూడా మందగిస్తోంది. అసమానతలు కలిగించిన అసంతృప్తిని ఆసరా చేసుకుని విపరీత పోకడలతో, జనాకర్షక నినాదాలతో, నియంతృత్వ లక్షణాలతో ఎన్నికల్లో గెలిచే నాయకుల సంఖ్య ఎక్కువైంది. సంపన్న వర్గాల ప్రత్యక్ష, పరోక్ష ప్రభావంతో రాజకీయాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. రాజకీయ అధికారాన్ని శాసించడం ద్వారా సంపన్న వర్గాలు తమ అనుకూల విధానాలనే అమలయ్యేలా చూస్తున్నాయి. సంపద బలం నుంచి రాజకీయ ప్రాబల్యం,
మళ్ళీ ఈ ప్రాబల్యం అండతో సంపదను పెంచుకునే మార్గాలను సుస్థిరపరచుకోవడం, ఇట్లా ఎడతెగని బంధం ఒకటి ఏర్పడుతోంది. ప్రభుత్వ జోక్యం లేకుండా మార్కెట్కే అన్నీ వదిలేస్తే ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుందనే భావన ఎంత తప్పో అనేక దేశాల్లో పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. అసలు ప్రభుత్వ జోక్యం తగ్గిన తర్వాతే అసమానతలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. 1990ల నుంచి ఇదింకా స్పష్టంగా కనబడుతోంది. అసమానతలు ఆర్థికాభివృద్ధికి ఆటంకాలు ఎలా అవుతున్నాయో 7 విషయాలను పరిశీలిస్తే తేలికగా అర్థమవుతాయి. అసమానతల వల్ల తగినంత డబ్బు కింది వర్గాల్లో లేకపోవడంతో వస్తు సేవలకు గిరాకీ తగ్గుతోంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన వస్తు సేవల డిమాండ్ ఉండదు. కింది వర్గాలు తమ దగ్గర ఉన్న మొత్తం డబ్బుని ఖర్చు చేసినా వారు సృష్టించే డిమాండ్ తక్కువగానే ఉంటుంది. పై వర్గాల చేతుల్లో డబ్బు ఉన్నా కొనుగోళ్లు పరిమితం అవడం వల్ల అవసరమైన డిమాండ్ను సృష్టించలేరు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ తన సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయదు. 2. ఆదాయం అంతంత మాత్రంగా ఉండడం వల్ల సరైన పోషకాహారాన్ని ఎక్కువ మంది పొందలేరు. అవసరమైన వైద్యాన్ని పొందలేరు. పిల్లలు చదువుకు ఇబ్బందులు ఏర్పడతాయి. అంతర్గత శక్తులు పూర్తిగా విప్పారని వారిగా ఆ పిల్లలు తయారవుతారు. దాంతో తక్కువ ఉత్పాదకత జీవులుగా మారుతారు. దీని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. 3. ఉద్యోగ భద్రత లేకుండా అసంఘటిత రంగంలో పనిచేసేవారు ఆర్థిక రంగంలో వచ్చే ఒడిదుడుకులకు తీవ్రంగా ప్రభావితం అవుతారు. ప్రభుత్వ పరంగా వీరిని ఆదుకోవడానికి సామాజిక భద్రతా పథకాలు లేని చోట పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఆందోళన చుట్టుముడుతుంది. దీంతో సరిగా పనిచేయలేరు. వాళ్ల ఉత్పాదకత తగ్గిపోతుంది. మరోవైపు పిల్లల విద్యపై పెట్టే ఖర్చుని తగ్గించి వేస్తారు. కొత్త నైపుణ్యాల కోసం ఖర్చు పెట్టి మరో ఉద్యోగాన్ని పొందడము కష్టమవుతుంది. భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోలేని అసక్తతలో కూరుకుపోతారు. 4. తక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు మంచి విద్య, వైద్యం లభించదు. ఇక వాళ్ల పిల్లలకు వయసుతో పాటు అందాల్సిన పోషకాహారం లభించకపోవడంతో వాళ్ల మేధో సామర్థ్యం పూర్తిగా వికసించదు. దీంతో పెద్దయ్యాక కూడా వాళ్లు పోటీలు పడి మంచి ఉద్యోగాలను సాధించలేరు. సామాజికంగా పైమెట్టును ఎక్కలేరు. అసమానతల వల్ల పేదరికం తరాల పాటు కొనసాగుతుంది. సామాజిక పురోగతి స్తంభించిపోతుంది. ప్రభుత్వాలు ఆరోగ్య ఖర్చుని 1% పెంచితే తరాల మధ్య అసమానత 14% తగ్గుతుంది. కానీ అదే చాలా చోట్ల జరగడం లేదు. 5. అసమానతలు మెజారిటీ ప్రజలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తాయి. దీంతో ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఎప్పుడూ పొంచుంటుంది. 6. సంపద అధికంగా ఉన్న వర్గాలు తమ దగ్గరున్న డబ్బును ఉత్పాదకతను పెంచే రంగాల్లో పెట్టుబడులు పెట్టకుండా కూడా సమాజానికి హాని కలిగిస్తారు. సహజ వనరులపై గుత్తాధిపత్యం సాధించి లాభాలను సంపాదించాలని చూస్తారు. కొత్త పరికరాల సృష్టికో అదనపు విలువను జోడించడానికో ప్రయత్నించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేసి లాభాలను గడించాలని చూడడం ఆర్థిక వ్యవస్థకే కాకుండా ప్రజలకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోంది. గనులు, చమురు, సహజ వాయువు వనరులపై ప్రభుత్వ నియంత్రణ తక్కువ ఉండేలా చూసి లాభాలను అధికం చేసుకుంటారు. స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యావరణ నాశనం, భవిష్యత్తు తరాల సంక్షేమం పట్టకుండా వ్యవహరిస్తారు. 7. ఇక ఒక దేశంలో ఉన్న అసమానతలు ఆ దేశానికే పరిమితం కావు. ఆరోగ్య సేవలు బలహీనంగా ఉన్న చోట వ్యాధులు వేగంగా వ్యాపించి ఇతర దేశాలకు చేరతాయి. ఒక దేశంలో కాలుష్యం ఇతర దేశాలకు వ్యాపిస్తుంది. ధనికుల అతి విలాసాల వల్ల అధిక కార్బన్ వినియోగం జరిగి వాతావరణం విపరీత మార్పులకు లోనవుతోంది. అమెరికా, యూరోపుల్లో ధనికుల జీవనశైలి వల్ల పేద దేశాల ప్రజలు అతివృష్టి, అనావృష్టిని ఎదుర్కొంటున్నారు. అందుకే దేశాల మధ్య, దేశాల లోపల అసమానతలను కట్టడి చేయకపోతే అస్థిరతలు, సంక్షోభాలు, తిరుగుబాట్లు, ప్రజాస్వామ్యం ముసుగులో నియంతలా వీరవిహారాలు చేయడం సర్వసాధారణం అవుతాయి. అసమానతలు ఉన్న చోటే పైకి ఎదగాలన్న ఆర్తి రగులుతున్న చోటే ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుందన్న సిద్ధాంతమే ఇప్పటికీ చెల్లుబాటు అవుతోంది. ప్రభుత్వ నియంత్రణలు తక్కువగా ఉంటే కొత్త ఆవిష్కరణలతో, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో, ప్రయోగశీల మనస్తత్వంతో ఆర్థిక వ్యవస్థ కొత్త దారులు పడుతుందన్నది స్థూలంగా నిజమే కావచ్చు. కానీ ఆ కొత్త దారులతో అసమానతలు విపరీతంగా పెరిగి ప్రజాస్వామ్యానికి, పర్యావరణానికి, ఆర్థికాభివృద్ధికి అడ్డంకులుగా మారుతున్న దృశ్యం ప్రపంచవ్యాప్తంగా కనబడుతోంది. అసమానతలు కలుగజేసే విపరిణామాలపై ప్రసరిస్తున్న కొత్త వెలుగులతోనైనా వాటిని కట్టడి చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోతే మానవాళి మనుగడే ప్రమాదంలో పడిపోతుంది. సామాజిక జీవితం సాఫీగా నడవాలంటే ఆ జీవితంలో భాగస్వాములైన వారి మధ్య పరస్పరం మంచి జరుగుతుందనే నమ్మకం ఉండాలి. సమానతాభావం ఎంతో కొంత ఉండాలి. సౌహార్దత నెలకొనాలి.
ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్థలు మన కోసం పనిచేస్తాయనే భరోసా ఉండాలి. మితిమీరుతున్న అసమానతలు వీటన్నిటినీ దెబ్బతీస్తున్నాయి. అందుకే అన్ని అనర్థాలకు మూలం అసమానతలేనన్న భావం బలపడుతోంది.